పవనిజం గత 6 సంవత్సరాలుగా ఇరు తెలుగు రాష్ట్రాల యువత గుండెల్లో హోరెత్తుతున్న జపం. పవనిజం అసలు అర్థం తెలుసుకోకుండా కొంతమంది అభిమానులు వ్యవహరిస్తున్న తీరును చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా బహుశా బాధపడుతున్నారేమో. చేగువేరా బొమ్మ ఉన్న దుస్తులు ధరించటం, పవనిజం లోగో ఉన్న దుస్తులు ధరించటం, ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళి పవర్ స్టార్ అని గొంతు పగిలిపోయేలా అరవటం, వేరే హీరోల అభిమానులతో గొడవలు పడటం, పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభల్లో ఆయనేం చెబుతున్నాడో వినకుండా పవర్ స్టార్ అని నినాదాలు చేయటం, వాహనాలపై పవనిజం స్టిక్కర్స్ అతికించుకోవటం, ఇవేవీ పవనిజం అనే పదానికి ప్రతీకలు కావు. ఇవన్నీ పవనిజంకి అర్థం తెలియక అభిమానం పేరుతో కొంతమంది చేస్తున్న వెర్రి చేష్టలు. పవన్ కళ్యాణ్ దక్షిణ భారతంలో రజనీకాంత్ గారి తర్వాత అంతటి ఆదరాభిమానాలు పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఓ వ్యక్తి. వెండి తెరపై చాలా మంది నటులు ప్రజా సమస్యలు ఉద్దేశించి సినిమాలు తీస్తారు, కానీ నిజ జీవితంలో అవేమీ ఆచరించరు. అలా ఆచరించే చాలా చాలా అరుదైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే కేవలం వాణిజ్య ప్రకటనలో నటించినా యావత్ భారతదేశంలో ఏ నటుడు ఏ క్రీడాకారుడు సంపాదించలేనట్టుగా ఆయన సంపాదించడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రజాసేవే ముఖ్యం అనుకుని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. పవనిజం అంటే ఒక ఆలోచన. కష్టాలలో ఉన్న సాటి మానవులకు చిన్నదో పెద్దదో మనకు తోచిన సహాయం చేయటం, పంటలు సరిగా పండక నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఆదుకోవటం, డబ్బు ఎక్కువగా ఉంటే కనీస వసతులు లేని గ్రామాలను దత్తత తీసుకోవటం. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ వంటి నాయకుడి అవసరం ఎంతో ఉంది. కానీ ఎన్నికలు వచ్చే వరకు జనసేన పార్టీని నడపాలి అంటే చాలా డబ్బు అవసరం ఉంటుంది. రాజకీయం అంటే డబ్బు సంపాదించుకోవడానికి సులువైన మార్గం అని అనుకునే కార్యకర్తలున్న ఈ రోజుల్లో డబ్బు కుమ్మరించే కార్యకర్తలు ప్రజాసేవ ఎంతవరకు చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. జనసేన పార్టీ కార్యకర్తల ఎంపిక విషయంలో ఆయన కడు జాగ్రత్తగా ఉంటారని ఆశిద్దాం. ఒకప్పటి పార్టీ చేసిన తప్పులే మళ్లీ చేయరని, ఆయన జనసేన పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేయరని, అందరూ రాజకీయ నాయకుల్లో ఆయన కూడా మారరని ఆశిద్దాం. ప్రపంచ దేశాలు అన్నింటిలో కల్లా అతి ఎక్కువ యువత ఉంది కేవలం మన భారతదేశంలోనే అని అన్ని సభల్లో అందరు నాయకులు చెప్తుంటారు. కానీ ఆ యువతను సరైన దారిలో నడిపించే కార్యం ఎవరూ చేపట్టరు. కనీస అవగాహన లేని యువత ఎంత పెద్ద సంఖ్యలో ఉంటే మాత్రం దేశానికి ఏం లాభం? ఓ అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ఓ విన్నపం. వాణిజ్య ప్రకటనలు చేయటం చేయకపోవటం మీ సొంత విషయం. దయచేసి మీరు యువతను ఉద్దేశించి మాత్రం ప్రకటనలు చేయండి. మీ వంటి ఒక శక్తి చెబితే యువత వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు వస్తున్న ప్రకటనలు చాలా మంది అసలు లెక్కే చేయటం లేదు. ఈ మధ్యకాలంలో మత్తుమందు సేవించి, మద్యం సేవించి, సెల్ ఫోన్లలో మాట్లాడుతూ ర్యాష్గా వాహనాలు నడుపుతూ ఎన్నో ప్రమాదాలకు కారణమై ఎంతోమంది ప్రాణాలు హరిస్తున్నారు కొంతమంది. అది ఎంత ఘోరమో అమానుషమో పలు రకాల ప్రకటనలో మీరు చెప్పండి. బహిరంగ ప్రదేశాల్లో మత్తుమందు, మద్యం సేవించడం, పొగ త్రాగటం వంటి వాటికి వ్యతిరేకంగా ఉండేలా ప్రకటనలు చేయండి. ఈ కాలంలో కూడా కులం పిచ్చితో వ్యవహరిస్తున్న యువతకు మీరు ప్రకటనల ద్వారా అది తప్పని చెప్పండి. ఎన్నికలు జరిగే 6 నెలల ముందు నుంచే 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువకుడు, ప్రతి యువతి తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రకటనల ద్వారా మీ సందేశం ఇవ్వండి. రాష్ట్ర మరియు దేశ రాజకీయాల్లో యువత పాత్ర ఎంత పెద్దదో గుర్తు చేయండి. పవనిజం అసలర్థం తెలుసుకుని అభిమానులు వ్యవహరించాలని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ దిగ్విజయం సాధించాలని, పవన్ కళ్యాణ్ గారి వల్ల రాష్ట్ర మరియు దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, ఆయన వల్ల ఇరు రాష్ట్రాల ప్రజలకు ఎంతో కొంత మేలు జరగాలని ఆకాంక్షిస్తూ మీ అభిమాని.